హాయ్ హలో నమస్తే. జోర్ టీవీకి స్వాగతం. ఈరోజు టాపిక్ అల్లారబండ. మీకు ఏదైనా సమస్య ఉందా? ఏదైనా అల్లార ఉందా? మీ వ్యాపారంలో నష్టం వాటిల్లి ఆందోళన చెందుతున్నారా? లేదా ఇతర ఏదైనా సమస్య మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే వెంటనే అల్లారబండ వద్దకు వెళ్ళండి. మీ సమస్యకు ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. నయా పైసా ఖర్చు లేకుండా మీ సమస్యలన్నీ ఆ అల్లారబండ తీర్చుతుంది. నిజమేనండి నేనేం చెప్పేది. అల్లారబండ మనిషి సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తే అంత సమస్యలు టెన్షన్లు వస్తున్నాయి. ఎంతో అల్లారతో మనసు దృఢం చేసుకుని ముందుకెళ్తున్నారు. కానీ ఈ అల్లార పోగొట్టేందుకు ధ్యానము యోగా లాంటి ఎన్నో ఉన్నప్పటికీ ఓ చోట మాత్రం ఓ బండ ఉందండి. ఆ బండ వద్దకు వెళ్ళి కూర్చుంటే మనసు ప్రశాంతత చేకూరుతుందని వారి నమ్మకం. అదెక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇదేనండి ఈ అల్లార బండ. ఎక్కేనండి కూర్చుండేది. ఇలా కూర్చుంటే మనసులో ఉన్న ఆందోళన ఇట్టే మాయమైపోతుంది. ఈ తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం ముత్యంపేట చిట్టపూర్ గ్రామాల మధ్య ఉంటుంది ఓ కొండ. ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ కొండ ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే పెద్ద చరిత్రనే ఉంది. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ చెట్లు, పక్కనే పంట పొలాలతో పాటు ఎప్పుడు ఆహ్లాదమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. అయితే ఎవరికైనా తమ సమస్యలు ఉన్నప్పుడు, తీర్చుకోలేని సమయం వచ్చినప్పుడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు, ఏం చేయాలో అర్థం కాక తమ స్నేహితులను పట్టుకొని ఆ అల్లర బండ వద్దకు వెళ్తారు. అల్లర బండ అంటే అట్టి ఇట్టి బండ కాదండోయ్. ఆ బండపై నిలబడ్డా కూర్చున్నా మనసు ఓ రకమైన ఆనందం వెలువరుతుందట. అందుకే ఈ బండపై కూర్చుండి తమ సమస్యలన్నిటికీ ఆలోచనలను ఒక పదును పెడతారు. ఏడ్పు వచ్చినా, ఎలాంటి బాధలు కలిగినా, సమస్యలు వచ్చినా ఈ బండ వద్ద కూర్చుంటే సమస్య మొత్తం పరిష్కారం దొరుకుతుందట. అందుకే ఇక్కడ కూర్చుండి తమ బాధలను వెలిబుచ్చుకుంటారు. ఇది ఎంతో గొప్ప బండగా చెప్తారు. అందుకే వారికి మెంటల్గా స్ట్రెస్ విడుదల చేసినందుకు కృతజ్ఞతగా వారు అల్లార బండకు అప్పుడప్పుడు టెంకాయ కొట్టి మరీ తమ ఆనందాన్ని వెలబుచ్చుతారు. అందుకే ఇది అల్లార బండగా చెప్పుకుంటారు. వృద్ధులు, యువకులు ఇలా తేడా తారతమ్యం భేదం లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. కూర్చుండి ఆలోచనలను, వారి యొక్క భావాలను అక్కడ నెమరేసుకుంటారు. ఆ నెమరేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుందని, అలాగే ఎంత ఆందోళన ఉన్నా కూడా పరిష్కారం దొరుకుతుందని వారు అంటారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా వారు దీనిని నమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ మొత్తం ఎంతో రమణీయత కలిగిన ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అల్లారతోటి వచ్చిన వాళ్ళే. అల్లార అనగానే మనము అనుకుంటాం, ఈ తెలంగాణ భాషలో అల్లార్ అంటారు, దీనినే టెన్షన్ అంటారు, ఆందోళన అంటారు, మానసిక ఆందోళన అంటారు. సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మానసిక ఆందోళనకు దూరం చేసేందుకే ఈ బండ ఉందని వారు నమ్ముతారు. అందుకోసమే ఈ బండ వద్దకు వస్తారు. చూశారు కదండి, ఇది ఈ బండ యొక్క బాధ, సమస్య, కష్టాలు, నష్టాలు, బాధలు, బందీలు, విముక్తి కలిగించే బండ. అందుకే పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ కూర్చుండి తమ యొక్క బాధలను ఆ బండకు చెప్పుకుంటారు. ఆ బండ ఇట్టే పరిష్కరిస్తుందట. భలే ఉంది కదండి. ఇదండి ఈరోజు టాపిక్. అల్లార బండ సమస్యలకు చెక్ పెట్టే బండ, ప్రకృతి రమణీయతకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే బండ. ఇదే అల్లార బండ. ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఇక్కడి నుంచి రావాలనుకుంటే మాత్రం మల్లాపూర్ మండలంకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇదండి ఈరోజు టాపిక్. మన జోరు టీవీలో వింతలు విశేషాలు చెప్పుకుంటున్నాము, మీరు చూస్తున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని ఇలాంటి వింత విశేషాల లాంటి కథనాలు రావాలంటే మాకు మీ సపోర్ట్ కావాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. అది ఒకటి అల్లర బండ అని పేరు పెట్టిర్రు పెద్దలు. ఈ
పెద్దలు పెట్టిన దానికి ఇక్కడికి వచ్చి అల్లరన బాధలో ఏ ఉన్నా కానీ కూర్చుండిపోతే వారికి ఉన్న ఒక మార్గం దొరుకుతుందన్న ఒక ప్రతి ఒక్కరి నమ్మకం. ఆ నమ్మకం ప్రకారము ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ విధంగానే జరుగుతుంది. ఇక్కడ మద్యం కానీ మాంసం కానీ ఎలాంటి లేకుండా ప్రశాంతతను వెతుక్కోవడానికి ఇక్కడికి వస్తుంటున్నారు. ఇప్పటికి వచ్చిన వాళ్ళకు ప్రయోజనాలు దొరికినాయి. ఒకరినొకరు చూసుకుంటూ ఇది చుట్టుపక్కల 2-3 ఊర్లు ఉన్న చివరి ప్రాంతం ఒకటి. ఈ గుట్ట దగ్గర ఉన్న ప్రత్యేకత ప్రాచీనం నుంచి ఉన్నది. 15-16 సంవత్సరాల నుంచి మనసు ప్రశాంతత కోసం ఎందుకు పోతుర్రు అని అందరూ వచ్చి ఇక్కడ కూర్చుండేసరికి మనిషికి ఇక్కడ కూర్చుండి ఇక్కడ ఉన్న వాతావరణానికి కానీ, కుటుంబ బాధలకు కానీ, ఆర్థిక ఇబ్బందులకు కానీ, ఎటువంటి సమస్యకైనా అక్కడికి పోతే పరిష్కారం అవుతుందని ఒకరినొకరిని తెలుసుకొని అందరూ వచ్చి కుటుంబ సమేత వస్తుంటారు. వచ్చి ఇక్కడ కూర్చుండి వారి ఉన్న బాధలను ఇక్కడ ఆలోచించుకొని వారికి కష్టంలోనే సుఖం దొరుకుతుందన్న ఒక మానసిక చింతనతోటి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన ప్రకారం వాళ్ళు చేసే పనిలోని ఒక ప్రయోజనాన్ని వెతుక్కొని వారి యొక్క ప్రయోజనాన్ని చూసుకొని ఇక్కడ కూర్చుండి 10-15 నిమిషాలు అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. వారికి దొరికే ఒక ఆలోచన ప్రకారం వాళ్ళు మరుసటి రోజు నుండి వారి యొక్క పనిలో ఉన్న ప్రాధాన్యతను వెతుక్కొని బాధలో ఉన్న ఆ బాధ్యతను వెతుక్కొని వారి యొక్క ఇక్కడికి వస్తే నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ ఆలోచనలు మంచి ఆలోచనలు కలుగుతాయి. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. చదువుతున్నప్పుడు పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని డౌట్గా ఉండే మా ఫ్రెండ్ సలహా మేరకు ఇది అల్లరిబండ దగ్గరకు వచ్చి ఒక 3 రోజులు వచ్చి చదువుకున్నాను. తర్వాత అనుకున్న రీతిలో కంటే ఎక్కువ మార్కులు నాకు వచ్చాయి. అసలు ఈ ప్రదేశం బట్టి వచ్చి ఫీలింగ్